మీ లేఖన సత్యాలు మీ లేఖన సత్యాలు మా జీవితాలని లిబరేట్ చేయటానికి సహాయం తెచ్చేయండి. సత్యం మమ్మల్ని స్వతంత్రం చేయటానికి, మేము మరింతగా మా ప్రభువును గుర్చిన జ్ఞానంలో ఎదగటానికి సహాయం తెచ్చేయండి. యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న మీ వీడియో ఆన్ చేసి ఒక సెకండ్ అన్న, మిమ్మల్ని స్పాట్ లైట్ లో పెడతాను. షూర్ అన్న, మీరు స్టార్ట్ చేయండి. ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అంతకుముందు మనం మాట్లాడుకున్న పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వ్యక్తిత్వం గురించిన ఒక స్టడీని మనం చేస్తున్నాము. లెట్ మీ షేర్ మై సో పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ సెషన్లో మనం యూ మైట్ హ్యావ్ రిమెంబర్డ్, అంటే పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఆ రూట్ మ్యాప్ మనం చూసాం. క్రైస్ట్ పర్సనాలిటీ ఏంటి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన గురించిన వేరియస్ పర్స్పెక్టివ్స్ ఏంటి, రాబోయే ఆ రక్షకుడు నిర్వర్తించాల్సిన డిఫరెంట్ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, టైటిల్స్ ఏంటి, అవి మనం చూసాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మెస్సయ్య మస్ట్ బి గాడ్ అని మనం మాట్లాడుకున్నాం. సో మెస్సయ్య మస్ట్ బి గాడ్, మెస్సయ్య ఈజ్ గాడ్ అని మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కొత్త నిబంధనకి మనం కనెక్ట్ అవుతున్నాం. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. గాడ్ ఇన్కార్నేట్, వాక్యమైన దేవుడు లేకపోతే దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం. సో ఈరోజు మనం దేవుడు భూమి మీదకి రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, న్యూ టెస్ట్మెంట్ దాని గురించి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. కొంచెం ఎక్కువ రెఫరెన్స్లు చూపించే ప్రయత్నం చేస్తాను లాస్ట్ టైం లాగా. మేబీ మళ్ళీ సేమ్ ఎప్పుడు చెప్పే మాటే, మీరు దీన్ని నోట్ చేసుకోవాలని హడావుడి పడవసరం లేదు. ఈ డాక్యుమెంట్ నేను మీకు గ్రూప్లో తమ్ముడికి షేర్ చేస్తాను. అండ్ ఏ వర్స్ మీరు మిస్ అవుతారనే ఇది అవద్దు, బట్ యూ కీప్ ట్రావెల్ విత్ మీ వైల్ థింకింగ్. నాతో పాటు ఆలోచిస్తూ మీరు ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ మీకు అర్థమైనప్పుడు ట్రూత్ మీకు ఈజీగా విశ్వసించడానికి అవకాశం కలుగుతుంది. సో విల్ బిగిన్ విత్ హిజ్ హ్యూమన్ నేచర్. మనకు తెలుసు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని మనం మాట్లాడుతున్నప్పుడు హీ హెస్ బికమ్ ఎ మ్యాన్. సో వెన్ వీ సే దట్ క్రైస్ట్ ఈజ్ హ్యూమన్, ఆయన మనిషి అని అన్నప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, సువార్తల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లూకా సువార్త, మత్తయి సువార్త, ప్రధానంగా 4 సువార్తలు, 2 సువార్తలు ఆయన జన్మ వృత్తాంతాన్ని చెప్పడం జరిగాయి. ఒక పసికందుగా, ఒక పసి బిడ్డగా, ఒక శిశువుగా ఆయన జన్మించాడు. మరియ గర్భాన్ని జన్మించాడు. మరియ ఆయనను గర్భము ధరించి గర్భంలో మోసి, అందరు తల్లులాగానే ఆమె కూడా ఏమంటాము మోసి ప్రసవించి కనింది. అండ్ లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకి చాలా స్పష్టమైన మాట ఉంది. ఆయన ఎదుగుతూ వచ్చాడు, జ్ఞానం యందు, పెద్దల ఇది యందు, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ఆయన అందరి కిడ్స్కు ఉన్న గ్రోత్ లాగా ఈయన కూడా వయసుతో పాటు ఆ గ్రోత్ ఆయనలో కనపడుతుందని మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం మాట స్పష్టంగా ఉంది. జ్ఞానం యందు, స్టేచర్లో అంటే ఫిజికల్గా
ఇంటలెక్చువల్గా ఆయన అభివృద్ధి చెందాడు, ఆయన ఎదుగుచుండెను అనే మాట మనం చూస్తాం. సో యు సీ ద సీక్వెన్స్. ఒక పసిబిడ్డగా జన్మించాడు అండ్ మెల్లగా తన వయసుతో పాటు వయసుకు తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా అంచెలంచెలుగా ఏ వయసుకు ఉండాల్సిన జ్ఞానం ఆ వయసుకి, ఏ వయసుకు రావాల్సిన ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, స్టేచర్ కానీ, నాలెడ్జ్ కానీ, విజ్డమ్ కానీ ఇవన్నీ మనం చూస్తాం. పెద్ద అయిన తర్వాత సమరస్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక టిపికల్ ఇన్సిడెంట్ మనం చూస్తాం. ఏంటంటే దాహం కొన్నాడు ఆయన. సమరస్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇమ్మని అడిగాడు. నిజంగా ఆయన దాహం కొన్నాడు. హి వాజ్ సో థర్స్ట్. వెళ్ళి తమ జాతి కాని సమరయ జాతికి చెందిన ఒక ఆమెని ఆయన అడిగాడు. అండ్ అలాగే శిలువ మీద 7 మాటలు పలికినప్పుడు కూడా నేను దప్పిగొంచున్నాను అని పలికాడు. ఇవన్నీ కూడా హ్యూమన్ ఏమంటాము నీడ్స్, హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్. దాహం అవుతుందని మనిషి కాబట్టి అన్నాడు. నిజంగా దాహం అయింది కాబట్టి అన్నాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే 2వ వచనంలోను 11వ వచనంలోను ఆయన చాలా ఆకలిగా ఉన్నాడని కూడా మనకుంది. వయసుతో పాటు పెరుగుతున్నాడు, దప్పిగా ఉన్నాడు, నాలుగో అధ్యాయంలో అలిసిపోయాడు, తర్వాత ఆకలి కొన్నాడు. ఇవన్నీ తర్వాత మనకు తెలుసు శిలువ మీద మరణించాడు. ఒక రిఫరెన్స్ నేను లూకాలో ఇచ్చాను, బట్ సువార్తలో అన్ని చోట్ల ఆయన మరణం గురించిన ప్రస్తావన ఉంది కాబట్టి. సో సీ ద సీక్వెన్స్, సింపుల్ సీక్వెన్స్. ఒక హ్యూమన్ బేబీగా పుట్టాడు, ఒక చక్కగా ఎదుగుదల కనపడింది, ఎదిగాడు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఫుల్ టైం మినిస్ట్రీలోకి, బహిరంగ పరిచర్లోకి వచ్చాడు. ప్రయాణాలు చేశాడు, అందరితో పాటు కలిసి తిన్నాడు, నిద్రపోయాడు. ఇంకా నేను చాలా మెన్షన్ చేయలేదు. పడవలో నిద్రించాడు, మాట్లాడాడు, కోపం, ఎమోషన్స్ కనపడినాయి, బాధ కనపడింది, అలసిపోయాడు, దప్పిగా ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు. సో దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అయితే అక్కడితో ఆగలేదు ఆ స్టోరీ. ఆ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈయన చనిపోయి తిరిగి లేచాడు. ఈయన చనిపోయి తిరిగి లేచినప్పుడు, పునరుద్ధానుడైనప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హీ రోజ్ విత్ హ్యూమన్ బాడీ. లూకా సువార్త 24వ అధ్యాయంలో 39వ వచనం నుంచి 43వ వచనం వరకు మీరు చూసుకోవచ్చు. He rose with a human body. This is very important, my dear friends. He not only became man, he not only lived as a human being, he not only died as a man, but he rose as a man. As a man also, పోనాలనుకుంటే with a human body. ఎందుకు హ్యూమన్ బాడీ అని అంటే మనకు తెలుసు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. పునరుద్ధానుడైన తర్వాత తోమా కనపడి తన శరీరానికి ఉన్న గాయాలు చూపించాడు. అంటే ఏ బాడీ అది? హ్యూమన్ బాడీయే, గాయాలైన బాడీయే. చనిపోటానికి ముందు శిలువ శ్రమల్లో మేకులు కొట్టబడి ఏవైతే గాయాలైనయో ఆ బాడీనే. తర్వాత మరి ఏమంటాము, ఎమ్మాయి మార్గంలో వెళ్తూ ఒకళ్ళిద్దరు కనపడి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కలిసి రొట్టె విరిచి భోంచేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఆయన చెప్పాడు, మీరు నన్ను గోస్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, గోస్ట్కి ఇలా ఉండదు, సీ ఐ యామ్ లైక్ యూ. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. హీ రోజ్ విత్ ఏ హ్యూమన్ బాడీ. పునరుద్ధానుడయ్యాడు, కానీ మానవ శరీరంతోనే పునరుద్ధానుడయ్యాడు. ఈ మాట గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఏంటి ఈ చనిపోయి పునరుద్ధానమైన శరీరానికి, సిలువ వేయబడినప్పుడు అంటే మరణానికి ముందున్న శరీరానికి, మరణించిన తర్వాత శరీరానికి ఏంటి డిఫరెన్స్ అని అంటే రిజరెక్షన్, రిజరెక్టెడ్ బాడీ. దాన్ని గ్లోరిఫైడ్ బాడీ అనొచ్చు. అంటే ఇదివరకులాగా ఇప్పుడు ఆయనక బలహీనపడటం, అనారోగ్యాలు రావటం, ముసలి వాళ్ళు అయిపోవటం అవి ఉండవు ఇక. అండ్ వన్ డే మనం కూడా ఇటువంటి పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్నాం.
మహిమ దేహాలు ధరిస్తామని బైబిల్ చెప్తుంది. వన్ డే వీ విల్ హ్యావ్ ఎ బాడీ దట్ నెవర్ గ్రోస్ ఓల్డ్. డీకే, డిక్లైన్, క్షీణించిపోవటం, క్షయమైపోయే శరీరాలు ఒకరోజు మనకు ఉండవు. బికాస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన ఆరోహణమై పైకి వెళ్ళాడు. హ్యూమన్ బాడీతో పునరుద్ధానం అవటమే కాదు, హ్యూమన్ బాడీతోనే పైకి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో అది కూడా ఉంది, ఆఖరి వచనాల్లో. సో హీ అసెండెడ్ టు హెవెన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో 2 పాయింట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఒకటి, హ్యూమన్ బాడీతో ఆయన తిరిగి లేచాడు. 2, హ్యూమన్ బాడీతో ఆయన పైకి ఆరోహణమయ్యాడు. సో హ్యూమన్ బాడీని ఆయన విడిచిపెట్టలేదు. పునరుద్ధానం అయిన తర్వాత నేను ఒక డిస్టింక్ట్ బీయింగ్ని, ఇక ఈ బాడీతో నాకు అవసరం లేదు, ఏదో కొంతకాలం 30 ఏళ్ళు నేను హ్యూమన్ లాగా ఉన్నాను కానీ దాంతో నాకు అవసరం అని అనుకోలేదు. He still has that human body. He rose with human body and ascended to heaven in human body. ఇది గుర్తుపెట్టుకోవాలి. And one day he will return to earth in human body అని బైబిల్ చెప్తుంది. ఇది మేబీ నేను ఒకసారి చదివి వినిపిస్తే బాగుంటుందేమో. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఈ ఒక్క వచ్చి నేను చదివి వినిపిస్తున్నాను, అంటే సో దట్ యూ కెన్ హ్యావ్ దట్ అష్యూరెన్స్. మనం మాట్లాడుకుంటున్నది కరెక్ట్గానే ఉందా లేదా అంటే అక్కడక్కడ 1-2 వచనాలు చదివి వినిపిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. గల్లీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. సో దీనికి బైబిల్ పండితులు 2 రకాల ఇంటర్ప్రిటేషన్స్ చెప్తున్నారు. ఒకటి, ఎలా పైకి వెళ్ళాడో అలాగే కిందకు వస్తాడు. అంటే చూస్తుండగా ఇలా ఎత్తబడి పైకి వెళ్ళిపోయాడు, అలాగే మరి చూస్తుండగా అలాగే కింద దిగి వస్తాడు. అనదర్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఎలా హ్యూమన్ బాడీతో పైకి వెళ్ళాడో అలాగే హ్యూమన్ బాడీతో కిందకి దిగి వస్తాడు. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. నేను వెళ్ళేటప్పుడు ఆయనకి హ్యూమన్ బాడీ ఉంది, వచ్చేటప్పుడు కూడా హ్యూమన్ బాడీతోనే వస్తాడు. సో 3 ఫ్యాసినేటింగ్ పాయింట్స్. ఒకటి, he was born as a human baby, lived as a man, he died as a man, rose with a human body, ascended to heaven in human body, and will return to earth in human body. మనిషిగా మరణించాడు, మానవ శరీరంతో పునరుద్ధానుడయ్యాడు, మానవ శరీరంతో ఆరోహణమయ్యాడు, మానవ శరీరంతో మళ్ళీ ఆయన తిరిగి భూమి మీదకి వస్తాడు సెకండ్ కమింగ్ అప్పుడు. బట్ వన్ డే విల్ సీ హిమ్ ఇన్ హిస్ హ్యూమన్ బాడీ. దట్స్ బ్రీఫ్లీ అబౌట్ హిస్ హ్యూమన్ నేచర్. అక్కడే మనకు కొంచెం ఫ్యాసినేటింగ్గా కనపడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన జ్ఞానం గురించి రాయబడి ఉంది. ఆయన జ్ఞానం గురించి రాయబడినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆయనకి జ్ఞానం దేవుడు కదా ఒకవైపు, మరోవైపు మనిషి కదా అంటే అది కొంచెం టిపికల్గానే ఉంది. ఆయన జ్ఞానము యందు వర్ధిల్లుచుండెను అనుంది, ఎదుగుచుండెను అనుంది. ఇంక్రీస్డ్ ఇన్ విజ్డమ్ అంటే తన జ్ఞానంలో కూడా ఎ కైండ్ ఆఫ్ లిమిటేషన్ ఉంది వెన్ హీ వాజ్ ఎ చైల్డ్. తన జ్ఞానం పెరుగుతూ వచ్చినట్టు, అంటే అందరి పిల్లల్లాగానే తన నాలెడ్జ్ కెపాసిటీ పెరిగిందా, నేర్చుకుంటూ పెరిగాడా. హెబ్రీ పత్రికలో హీ లెర్న్డ్ ఒబీడియన్స్ అని ఉంది. అంటే చిన్న పిల్లవాడు, పసికందు 2-3 ఏళ్ళు 4 సంవత్సరాల వయసు ఉంటుంది, కానీ ఒక 50 సంవత్సరాలు మెచ్యూర్డ్గా అట్లా ఎప్పుడు యేసుక్రీస్తు వారి లైఫ్ లేదు. అంటే నేను చిన్న పిల్లోడినే కానీ బట్ నేను దేవుడిని మొత్తం మాట్లాడేస్తాను అట్లా లేదు. గాడ్ బట్ హీ కన్ఫైన్డ్ టు ఏ లిటిల్ ఇన్ఫాంట్ బాడీ. ఆ బాడీకి తగ్గట్టుగానే ఆ విజ్డము, ఆ పనులు ఉన్నట్లుగా మనం చూస్తాం. సో అందరి పిల్లలాగానే ఆయన కూడా పాకి ఉంటాడు, అందరి పిల్లలాగా ఆయన కూడా తొట్టిల్లి పడిపోయి ఉంటాడు, లేచి ఉంటాడు, మళ్ళీ పాకి ఉంటాడు, ఏడ్చి ఉంటాడు, తల్లి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మేరీ ఎత్తుకొని పెంచింది.
సో అమ్మ నేను దేవుడిని, నువ్వు నన్ను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అట్లా అని ఉండడు. సో ఏజ్కి తగ్గట్టుగా హీ గ్రూ ఇన్ హిస్ ఒబీడియన్స్ అండ్ ఇన్ హిస్ విజ్డమ్. అండ్ ఆ నాలెడ్జ్కి హ్యూమన్ ఫామ్ ఎప్పుడైతే ధరించుకున్నాడో, ఆ దైవత్వానికి ఎప్పుడైతే మానవ శరీరాన్ని కలిపాడో, ఒక లిమిటేషన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అందుకే మార్క్స్ వార్తలు ఆయన ఏమన్నాడంట, రాకడెప్పుడు నాకు తెలియదు అన్నాడు. తండ్రికి తప్ప నాకు తెలియదు అన్నాడు. మరోవైపు ఆయనకు తెలియని సంగతులు ఏమున్నాయి? హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్, హీ న్యూ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలు హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడు అవి తండ్రికి వదిలేశాను, నాకు వాటి గురించిన ఆలోచన లేదు, ఐ డోంట్ నో అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఆయన దేవుడిలాగా మాట్లాడట్లేదు, దేవుడిలాగా ఉండి కూడా తెలియనట్టుగా యాక్ట్ చేయటం అట్లా కాదు. హీ స్పోక్ యాజ్ ఎ మ్యాన్. కాబట్టి కొన్ని అంటే ఇన్ఫైనట్ గాడ్ లాగా మాట్లాడకుండా ఒక ఫైనట్ మ్యాన్ లాగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. తెలియదంటే అబద్ధం ఆడాడని అనుకోలేం కదా. తెలియదంటే తెలియదని అనుకోవాలి. బట్ అక్కడ డివినిటీ కోణంలో చూడలేము. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో నా ఆత్మ కలవరపడుచున్నది అని అంటాడు. లేకపోతే హిస్ సోల్ వాస్ ట్రబుల్డ్, భయపడినట్లుగా, టెన్షన్ పడినట్లుగా, ఆందోళన చెందినట్లుగా. ఎందుకు భయపడాలి? ఎందుకు ఆందోళన పడాలి? ఎందుకు ఒకలాంటి ఫియర్ వచ్చింది? ఎందుకు టెన్షన్ పడ్డాడు? బికాస్ హీస్ ఎ మ్యాన్. హ్యూమన్ నేచర్కి ఉండాల్సిన ఎమోషన్స్, ఆ భావోద్వేగాలు, ఆ భయాందోళనలు ఆయనకు కూడా ఉన్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మళ్ళీ అదే ఉన్నాడు, ఆత్మలో కలవరపడి. మళ్ళీ ఆ మాట ఉంది. ఎందుకు అంటే లోపల ఆయన చాలా బాధపడిపోయాడు, మదన పడిపోయాడు, స్ట్రగుల్ అయ్యాడు, చాలా ట్రబుల్ ఫేస్ చేశాడు. ఇవన్నీ ట్రూ హ్యూమన్ బీయింగ్. అంటే ఓ పసికందులాగా పుట్టాడు, వయసుతో పాటు పెరిగాడు, మనిషిలాగా చనిపోయి మనిషిలాగా ఇట్లా అది మనం బేసిక్ అవుట్లైన్ స్ట్రక్చర్ మాట్లాడుకున్నాం, హ్యూమన్ బాడీ అని మాట్లాడుకున్నాం. బట్ మనం ఇప్పుడేం మాట్లాడుకుంటున్నామంటే హిజ్ ఇమోషన్స్, హిజ్ పర్సన్, తన లోపల వెళ్తున్న ఆ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్, వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మత్తయి సువార్త 26లో అన్నాడు కదా, ఆయన మరణముందునంతగా దుఃఖపడిపోయాడు. రక్తము అంటే స్వేద రంధ్రాల్లోంచి, స్వెట్ పోర్స్లోంచి బ్లడ్ వచ్చి అంత టెన్షన్ పడిపోయాడట. అండ్ మరణం అయ్యేంత టెన్షన్ పడిపోయాడు. ఎక్కడ గుండె అయిపోద్దో, ఎక్కడ ప్రాణం వదిలేస్తాడు అన్నంత కలవరపడిపోయాడు. వెరీ సారోఫుల్, వెరీ సారోఫుల్. అంత దుఃఖం మనిషి కాకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ ఆయనకు రావవి. సో యోహాను సువార్తలో మనందరికీ తెలుసు, స్మాల్ వర్స్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్, హీ వెప్ట్, లేకపోతే జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్లు విడిచాను. యేసు ఏడ్చాడంటే ఎలా అర్థం చేసుకోవాలి? హీ లిటరల్లీ వెప్ట్. నిజంగానే ఏడ్చాడు ఆయన, అందులో డౌట్ ఏమీ లేదు. ఆయన ఏడ్చాడు. హెబ్రీ పత్రికలో అయితే చాలా టఫ్ వర్డ్స్ ఉన్నాయి. రోదనలతోనూ, కన్నీళ్లతోనూ, యాచనలతోనూ, విజ్ఞాపనలతోనూ ఎక్కి ఎక్కి ఏడ్చాడు, బిగ్గరగా ఏడ్చాడు. తండ్రి తండ్రి నాయనా అంటూ ఒకలాంటి విదారకంగా ఏడ్చాడు. బికాస్ దట్ సేస్ హీస్ ఏ మ్యాన్. ఒక మనిషిలాగా మనం ఎలాగైతే ఏడుస్తూ గగ్గోలు పెట్టి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తాము, ద సేమ్ వే జీసస్ విత్ ఆల్ హిస్ లౌడ్ క్రైస్ అండ్ టీయర్స్ హీ ప్రేడ్ టు హిస్ ఫాదర్. అలాగే హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, సువార్తలో మనం చూస్తాం, అపవాది యేసుక్రీస్తు వారిని శోధించినట్టుగా మనం చూస్తాం. హీ వాజ్ టెంప్టెడ్. ఇక్కడ ఎంత క్లియర్ మాట మీరు చూడాల్సింది ఏంటంటే, హీ వాజ్ టెంప్టెడ్ అన్నప్పుడు, టెంప్ట్ చేయటానికి అపవాది ప్రయత్నించాడంటే వాట్ డస్ ఇట్ మీన్? దట్ హీ వాజ్ ఎ మ్యాన్. మనిషి కాదు అన్నప్పుడు ఇంకా ఏం శోధిస్తాడు? ఎవరిని శోధిస్తాడు? మనిషి అయితేనే కదా శోధించగలిగేది. కాబట్టి హీ ట్రైడ్, శోధించాడు, తన ప్రయత్నం తను చేశాడు. ఆయన లొంగలేదు, అది వేరే విషయం. బట్ హీ వాజ్ టెంప్టెడ్ అనే పాయింట్ ఏం చెప్తున్నారు? దట్ హీ వాజ్ ఎ కంప్లీట్ మ్యాన్. దో హీ వాజ్ టెంప్టెడ్, హీ వాజ్ సిన్లెస్. భూమి మీద 33.5 సంవత్సరాల జీవితం ఆయన జీవించినా కూడా ఆయన ఏ పాపం చేయలేదు. మనిషిగా ఆయనకు ఉండాల్సిన
బలహీనతలు, సమస్యలు, ఆందోళన, భయాలు, కలవరాలు, ఆయనకుండే పరిమితులు, ఆయనకుండే లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా హి వాజ్ సిన్లెస్. పిలాతు అన్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయంలో, ఐ ఫైండ్ నో క్రైమ్ ఇన్ హిమ్, ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అన్నాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, పాపము లేనివాడు, ఏ పాపము ఎరుగని ఆయన మన నిమిత్తం, మన కొరకు పాపముగా చేయబడ్డాడు. హీ న్యూ నో సిన్ బట్ హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్. మన కొరకు ఆయన, ఆ పాపం ఆయన మీద మోపబడింది. హెబ్రీ పత్రిక మనందరికీ తెలుసు, ఆయన మన వల్లనే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. ఆయనలో పాపం లేదు. ఎస్, హీ హాస్ బీన్ టెంప్టెడ్ యాజ్ వి ఆర్. మనం ఎలా శోధించబడుతున్నామో అట్లాగా ఆయన కూడా శోధించబడ్డాడు, కానీ ఆయన మనలాగా పాపం చేయలేదు. ఆ శోధనకి రెస్పాండ్ అవ్వలేదు, లొంగలేదు, రియాక్ట్ అవ్వలేదు. 1 పేతురు పత్రిక మళ్ళీ రీట్రేట్ చేసింది, ఆయన ఏ పాపము చేయలేదు. హీ కమిటెడ్ నో సిన్. అండ్ 1 యోహాను పత్రిక ఆయన నీతిమంతుడు అని డిస్క్రైబ్ చేశాడు అపోస్తలుడైన యోహాన్. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? ఏ పాపం చేయలేదని, పాపం లేనివాడు అని. నీతిమంతుడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. అండ్ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ చెప్తున్నాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన యందు పాపము లేదు. చూడండి ఎన్ని వచనాలు ఆయన పరిశుద్ధత గురించి చెప్తున్నాయో. పాపం లేదు, కానీ టెంప్టెడ్ బట్ సిన్లెస్. పాపం లేదు, కానీ శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు. సో మనం మాట్లాడుకుంటుంది ఇది, నేను కొంచెం ఎలాబొరేట్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఆయన మన వల్లే శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. పాపం చేయలేదు, పాపం లేదు, చేయలేదని ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్పారంటే, ఆయన ఆ శోధన ఎదుర్కొన్నాడు, కానీ చేయలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. టెంప్టెడ్ యెట్ సిన్లెస్ అనే మాటని న్యూ టెస్టిమెంట్ స్ట్రెస్ చేసి మరీ చెప్పింది అనమాట. ఆయన శోధించబడ్డాడు, అపవాది ఆయనను శోధించినట్టుగా అరణ్యంలో మనం చూస్తాం. అండ్ ఆ శోధించబట్టాన్ని ఇంకోలాగా హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. హీ లెర్న్డ్ ఒబీడియన్స్, హీ సఫర్డ్. నేర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, శ్రమల్లో నేర్చుకున్నాడు. అండ్ హెబ్రీ పత్రికలో కూడా అదే మాట ఉంది, సఫర్డ్ అండ్ టెంప్టెడ్. అండ్ ఎంత సఫరింగ్స్ గుండా, ఎంత టెంప్టేషన్స్ గుండా, ఇన్ని స్ట్రగుల్స్ గుండా ఆయన వెళ్ళాడు కాబట్టే శోధింపబడే వాళ్లకు ఆయన సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆయన మనవలే శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. కాబట్టి శోధన సహించే మన యొక్క స్ట్రగుల్ ఆయన అర్థం చేసుకోగలడు, మన ప్రాబ్లం ఆయన అర్థం చేసుకోగలడు, మన ఫిక్స్ ఎక్కడుందో, మన లాక్ ఎక్కడుందో, ఎక్కడ మనం ఇబ్బంది పడిపోయి శోధనకి జారిపోతామో ఆ పుల్ ఎక్కడుందో ఆయనకి తెలుసు. ఆ విషయాల్లో మనల్ని ఆయన కాపాడగల సమర్థుడు, రక్షించగల సమర్థుడు, సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. బికాస్ హీ కెన్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం, అవర్ పెయిన్, అవర్ స్ట్రగుల్. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంది, ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ హ్యాస్ బీన్ టెంప్టెడ్ యాజ్ వి ఆర్. మన వల్లే అన్ని విషయంలో ఆయన శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. బట్ ఆ స్ట్రగుల్ ఆయనకి అది తెలుసు కాబట్టి అటువంటి స్ట్రగుల్ గుండా వెళుతున్న వాళ్ళకి ఆయన సహాయం చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. సో ఇప్పుడు శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు. ఎట్లా అర్థం చేసుకుంటాం? చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి ఒకవైపు దేవుడు అంటున్నారు, మరోవైపు మనిషి అంటున్నారు. ఈ డ్యూయల్ కాంబినేషన్లోని వ్యక్తి పాపం చేసే అవకాశం ఉందా? పాపం చేసే అవకాశం ఉందా? బైబిల్ పండితులు దానికి 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, ఆయన ట్రూలీ గాడ్, ఒకవైపు దేవుడే శరీరధారిగా వచ్చాడు కాబట్టి, ఆ దైవత్వం అలాగే ఆయనలో ఉంది కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన చేసే అవకాశం లేదు. కానీ మరోవైపు ఆయన 100కి 100 పాళ్ళు మనిషి అని కూడా ప్రూవ్ అవుతుంది కాబట్టి,
శోధించబడ్డాడు కాబట్టి, అవకాశం ఉండబట్టే కదా అపవాది శోధించేది. డమ్మీ శోధనలు కావు కదా. ట్రూలీ మ్యాన్ అని అన్నప్పుడు ఎస్, చేసే అవకాశం ఉంది. చేయలేదు, బట్ అవకాశం ఉంది. అందుకని అవకాశం ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి అపవాది ఆయన చేత చేయించాలని ప్రయత్నాలు చేశాడు. బట్ దేవుడి స్వభావంలో ఆయన పర్ఫెక్ట్, కంప్లీట్, ఇన్ఫైనట్ కాబట్టి ఇంపెకబుల్ అనే పదం వాడుతున్నారు. అంటే అసలు నిష్కల్మషమైన వాడు, నిర్దోషి, అస్సలు లోపానికి లేకపోతే ఒక ఒక చిన్న మైన్యూట్ చిన్న లోపానికి ఆయనకి సంబంధమే లేదు. పర్ఫెక్ట్ ఆయన. పర్ఫెక్షన్ అంటే ఆయనే. ఆయన అయితే చేయటానికి లేదు. అసలు ఆయన క్యారెక్టర్కి దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన మనిషి రూపం ధరించినప్పుడు, మన స్వభావం ధరించినప్పుడు, మరోవైపు ఆయన ట్రూలీ మ్యాన్ కాబట్టి హీ కుడ్ సిన్ అని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఛాన్స్ ఉంది కాబట్టి అపవాది అంత బలంగా ఆయనను 33.5 hours కాన్స్టెంట్గా వెంటాడుతూనే ఉన్నాడు, శోధిస్తూనే ఉన్నాడు. ఇది ఇంకొంచెం మళ్ళీ మనం మాట్లాడుకుంటా ఉంటే అర్థమవుతుంది. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ఎ మిస్టరీ, బట్ స్టిల్ లెట్స్ గో ఫార్వర్డ్. సో ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎస్, ఆయన ట్రూలీ గాడ్, ఆయన ట్రూలీ మ్యాన్. బట్ ఎలా అర్థం చేసుకోవాలి? వన్, హిస్ టెంప్టేషన్స్ ఆర్ రియల్. ఆయన కలిగిన శోధనలు నిజమైనవి. అవేం డమ్మీ శోధనలు కాదు. ఊరికి అపవాది శోధిస్తున్నట్టుగా షో చేసి, ఈయన ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టుగా షో చేసి అంత నటించాల్సిన అవసరం ఆయనకి లేదు. అంత నటించి ఆయన మన శోధనలో మనకే హెల్ప్ చేస్తాడు. అండ్ వీ ఆల్ నో దట్ హౌ గాడ్ హెల్ప్స్ us ఇన్ అవర్ టెంప్టేషన్స్, ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. కాబట్టి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. సో ఇలా తీసుకుంటే ఎస్ అండ్ నో. దేవుడి పర్స్పెక్టివ్లో అంటే ఆయన డివైన్ నేచర్ పర్స్పెక్టివ్లో మాట్లాడినప్పుడు హీ కుడ్ నాట్ సిన్, హీ కెనాట్ సిన్. ఆయన హ్యూమన్ పర్స్పెక్టివ్లో హ్యూమన్ నేచర్ పర్స్పెక్టివ్లో మాట్లాడినప్పుడు ఎస్, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఆయన పాపం చేసే అవకాశం ఉంది. అంటే ఆయన చేస్తాడని కాదు, ఆయన ధరించిన శరీరంలో ఉన్న లిమిటేషన్స్ బట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్, బట్ హీ డిడ్ నాట్ డూ. సో అందుకని ఆన్సర్ ఏంటంటే, కుడ్ హీ సిన్, కుడ్ క్రైస్ట్ సిన్? ఎస్ అండ్ నో. ఎస్ అండ్ నో, బికాస్ హీ ఈస్ బోత్ డివైన్ అండ్ హ్యూమన్. Because he is divine, he cannot sin. Because he is human, he could sin, but he did not sin. సో ఇక్కడ మనకి ఆయన హ్యూమన్ నేచర్ మనకి రిప్రజెంటేటివ్గా కనపడుతున్నాడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నాలాగా మీరు కూడా శోధనను జయించండి, ఆ జయించడానికి కావాల్సిన శక్తి, సహాయం నేను ఇస్తాను, మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను అని అంటున్నాడు. తర్వాత క్రాస్లో మన రిప్రజెంటేటివ్గా ఆయన చనిపోయినప్పుడు మనందరి శోధనలను ఆయన జయించినట్లే కదా, ఆయన వాటికి లొంగకుండా ఉండటం వల్ల. సో ఆ విక్టోరియస్ లైఫ్ని మన తరపున ఆయన జీవించి చూపించాడు. ఆయన మరణం మాత్రమే కాదు, ఆయన జీవితాన్ని కూడా దేవుడు మనకి ప్రాతినిధ్యం వహించేలా చేశాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆయన మరణించి, తండ్రి ఈ మరణాన్ని సురేష్ అకౌంట్లో వేసాయి, దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ హిస్ సిన్స్. అతని పాపాల కోసం నేను మరణించాను కాబట్టి అతని పాపాలు తీసేసి అతని పరిశుద్ధుడని నువ్వు అతని అకౌంట్లో రాసుకో అని అన్నాడు. అలాగే హీ లివ్డ్ ఏ రైచియస్ లైఫ్ ఫర్ 33.5 years. 33.5 సంవత్సరాలు అత్యంత పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. మళ్ళీ ఇట్లా అనుకోవచ్చు, ఏమంటాడంటే, తండ్రి ఈ 33.5 సంవత్సరాల జీవితాన్ని ఆ పాపి అకౌంట్లో వేసాయి, వాడి పాపాలు నేను భరిస్తున్నాను కాబట్టి. దేవుడు ఒక పాపిని ఇప్పుడు ఎలా చూస్తాడు అంటే, యాజ్ ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ లివ్డ్ ఏ హోలీ లైఫ్. యేసుక్రీస్తు వారి జీవితాన్ని నాకు ఆపాదించి నా పాపపు జీవితాన్ని ఆయనకి వేయటం వల్ల ఆయన శిక్ష అనుభవించాడు. నేను నీతిమంతుడిగా కనపడతాను. నేను యేసుక్రీస్తు వారంత పవిత్ర జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు నన్ను లెక్కగట్టి క్షమించి వదిలేస్తాడు.
He lived for ourselves, for us, and he died for us. ఆయన జీవితము, ఆయన మరణము మనకు ఆపాదించబడింది కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించాడు. ఆయనను పాపి అని పరిగణించి శిక్షించాడు. సో అన్ని విధాలుగా మన వల్లనే ఆయన శోధించబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. తండ్రికి ఎంత విధేయత చూపించాడో అది మాటలో మనం చెప్పలేం. సో ఇందాక నుంచి మాట్లాడుతున్నాము, ఈయన ఇదంతా ఎందుకు చేశాడు అని అంటే ఆన్ అవర్ బిహాఫ్, మన పక్షాన చేశాడు, మన ప్రతినిధిగా చేశాడు, మన స్థానంలో చేశాడు, మనకు బదులుగా చేశాడు. సో బైబిల్ దాన్ని కొన్ని పదాలు వాడింది. ఇందా మనం మాట్లాడుతున్నట్టుగా ఆయన హ్యూమన్ లైఫ్, ఎంటైర్ హ్యూమన్ లైఫ్ మనకి సబ్స్టిట్యూట్ అనమాట. ఆయన జీవించిన జీవితం అంతటినీ మన అకౌంట్లో వేశారు, ఆయన మరణం అంతటినీ మన అకౌంట్లో వేశారు. కాబట్టి దేవుడికి మనల్ని క్షమించాడు, దేవుడు మనల్ని శిక్షించాడు, మనల్ని క్షమించేశాడు. మనమే నీతిమంతులు అన్నట్టుగా దేవుడు డిక్షనరీలో రాసుకుంటాడు. ఎందుకంటే మన పాపపు జీవితం యేసుక్రీస్తు వారి అకౌంట్లో పడింది, ఆయన నీతి జీవితం మన అకౌంట్లో పడింది. ఎక్స్చేంజ్ జరిగింది. సో హీ ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్, హీ ఒబేడ్ గాడ్ ఆన్ అవర్ బిహాఫ్. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంది, ఒకని విధేయత వలన మనకు ఆ కృప అనే దానం దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. హీఈస్ అవర్ రిప్రజెంటేటివ్, మన ప్రతినిధి. హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్, మన పక్షాన, మనకు ప్రత్యామ్నాయంగా, మన ప్లేస్లో. క్రైస్ట్ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. మనం చేసిన పాపాలకు ప్రతిగా మన స్థానంలో ఆయన మరణించాడు. రిప్రజెంటేటివ్, సబ్స్టిట్యూట్ అండ్ ఎగ్జాంపుల్. మనకు మాదిరి ఆయనే, మన ఆదర్శం ఆయనే. సో రక్షించబడిన తర్వాత మనం ఎవరిని ఫాలో అవ్వాలి అంటే ఆయనే ఫాలో అవ్వాలి. హీ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆయనే మనకు ఆదర్శం, ఆయనే మనకి మాదిరి. అండ్ ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన అన్ని విషయాల్లో శోధింపబడి మనకు సహాయం చేశాడు అన్నప్పుడు బైబిల్ దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే యాజకుడు లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాజకుడు బలర్పించేటప్పుడు మనుషులు వచ్చి వాళ్ళ పాపాల విషయం బలు అర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి యాజకుడు జాలిపడేవాడు. ఎందుకంటే తను కూడా బలహీనుడే, యాజకుడు కూడా బలహీనుడే. యాజకుడు తన పాపాల కోసం తను బలు అర్పించుకుంటూ మరోవైపు ప్రజల కోసం బలు అర్పించాలి. బాబు మీ ప్రాబ్లం నాకు తెలుసయ్యా, నాకు ఆ ప్రాబ్లం ఉంది అన్న సింపథైజ్ చేసి ఐడెంటిఫై చేసుకోగలిగిన ఒక హార్ట్ ప్రధాన యాజకుడికి ఉంటుంది. మన యాజకుడు పాపం చేయలేదు, యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు, కానీ శోధించబడ్డాడు కాబట్టి మనం అర్థం చేసుకొని మన మీద జాలి చూపించి మనకు సహాయం చేసే ప్రధాన యాజకుడిలాగా మనకున్నాడు. He is not only representative, he is not only a substitute, he is also a mediator. మధ్యవర్తి. ఏంటి మధ్యవర్తి అంటే దేవుడికి మనకు మధ్యలో మధ్యవర్తి. మొదటి తిమోతిలో ఆ మాట ఉంది. అంటే అటు దేవుడిని ఇటు మనల్ని కలపటానికి, అనుసంధానం చేయటానికి, సంధి చేయటానికి, సఖ్యపరచడానికి, ఈ రెండు రైవల్ గ్రూప్స్ లాగా అనుకోండి, ఈ రెండింటికి గొడవ లేకుండా చేసి ఇక నుంచి మీరు ఫ్రెండ్స్ అని రాయబారం చేయటానికి. దేవుడి వైపు నుంచి వచ్చి మనుషులతో మాట్లాడతాడు, మనుషుల వైపుగా వెళ్ళి దేవునితో మాట్లాడతాడు. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనే పేర్లు అర్థం అదే. దేవుని కుమారుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? మనుషుల దగ్గరికి వచ్చాడు. బాబు నేను దేవుని తరపున వచ్చాను, మీ కండిషన్ ఇట్లా ఉంది, మరేంటి దేవుడు ఇలా చెప్పమంటున్నాడు మీతో అనుకుంటూ వస్తాడు. మరోవైపు మనుషుల తరపున రిప్రజెంటేటివ్ మనుషుల దగ్గర వైపుగా మాట్లాడతాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి వీళ్ళ కొరకు నేను ఇలా చేశాను, వీళ్ళ పరిస్థితి ఇది, వీళ్ళ సంగతి ఏం చేద్దాం.
రక్షకుడు సిలువలో అటు దేవుడిని ఇటు మానవ జాతిని కలిపే ప్రయత్నం చేశాడు. మీడియేటర్. He represented God to the people, to the world, and he represented mankind before God. అందుకే ఆయనకు మధ్యవర్తి అనే పేరుంది. అలాగే ఇంకొక డిస్క్రిప్షన్ ఆయన గురించి ఏముందంటే, హీఈస్ అ రూలర్, పాలకుడు, ప్రభు, మనుషులందరి పైన అధిపతి. మనకి ఆయన మన పక్షాన ఆయన ఒక ఇది చేశాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను కొంచెం ముందుకెళ్తాను. ఇది అంటే మనకి టైం చాలదు, బట్ దిస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడైనా ఆలోచిద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ రెస్టోరేషన్ అని అంటాము. అది ఎప్పుడన్నా ఒకసారి ఆలోచిద్దాం. ఏంటంటే ఆదాము అవ్వలను చేసినప్పుడు విస్తరించి ఈ లోకాన్ని ఏలుబడి చేయండి అన్నప్పుడు ఆ ప్రకృతి మీద కంప్లీట్ డొమినియన్, అథారిటీ, పవర్ ఆదాము అవ్వలకి ఇచ్చాడని. అయితే వాళ్ళు పాపం చేయటం వల్ల ఆ సృష్టి మీద వాళ్ళకున్న ఆ అథారిటీని వాళ్ళు పోగొట్టుకున్నారని మనం చదువుతున్నాం. ఇంకా ఆ తర్వాత పుట్టిన ప్రతి మనిషి పాప స్వభావంతోనే పుడుతున్నాడు కాబట్టి ఆ క్రియేషన్ని రూల్ ఓవర్ చేసి క్రియేషన్ మీద అథారిటీ మెయింటైన్ చేసే మనిషి ఎవరు రాలా. అప్పుడప్పుడు ప్రవక్తలు కొన్ని అద్భుతాలు చేశారు దేవుడి సహాయంతో, బట్ పర్ఫెక్ట్ కంట్రోల్ వాళ్ళకి లేదు. కానీ కొత్త నిబంధనలో వి సీ ఏ పర్సన్, యేసుక్రీస్తు వారిని చూస్తాం. క్రియేషన్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఆయన జీవించినట్టుగా చూస్తాం. ఆయన సముద్రాన్ని నిమ్మళింప చేస్తాడు, ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు, గాలిని అణిచివాడు, ఎన్నెన్ని అద్భుతాలు ఆయన చేశాడు. చెట్లు ఎండిపోయాయి ఆయన మాట్లాడితే, చనిపోయిన వాళ్ళు లేచి వచ్చారు, రోగాలు పోయాయి, దయ్యాలు పోయాయి, తుఫాను కంట్రోల్ చేశాడు, ప్రకృతి వైపరీత్యాలను కంట్రోల్ చేశాడు, అండ్ చాలా చాలా అద్భుతాలు చేశాడు ఆయన. ఆ అద్భుతాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే దట్ హీ ఈస్ ద రూలర్ ఓవర్ క్రియేషన్. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు, ఆయన మీద విశ్వాసం ఉంచి అడిగితే పేతురును కూడా నడిపించాడు. There are many miracles that Christ did because all prove that he is over the creation. ఆదాము ఏదైతే కోల్పోయాడో ఆ అథారిటీ యేసుక్రీస్తు వారు మళ్ళీ చూపించాడు. ఇది దేవుడు మీకు ఇచ్చిన స్టేటస్, మీరు పోగొట్టుకున్నారు, బట్ ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ ఇట్ అగైన్ అని చెప్తున్నాడు. అండ్ వన్ డే వీ విల్ రూల్ ఓవర్ ద క్రియేషన్. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి మళ్ళీ దేవుడు మనుషులకి ఇవ్వటానికి మన ప్రతినిధిగా వచ్చాడు. ఎలా ఉంటుందో దాన్ని శాంపిల్ ఆయన చూపించి వెళ్ళాడు. అండ్ వన్ డే ఎస్ వీఆర్ గోయింగ్ టు రూల్ ద క్రియేషన్ విత్ ఇన్ గాడ్స్ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, మీలో కొంతమందికి మేబీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి బహుశా ఫస్ట్ టైం వింటా ఉండొచ్చు, దట్ క్రైస్ట్ ఈజ్ మ్యాన్ ఫర్ ఎవర్. క్రైస్ట్ ఈజ్ గాడ్ అండ్ క్రైస్ట్ ఈజ్ మ్యాన్, ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. అటు దైవ స్వభావంతోనూ ఇటు మానవ స్వభావంతోనూ నిత్యత్వం అంతా ఉంటాడు. ఇది ఫస్ట్లో నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది, కానీ బట్ తర్వాత నాకు అర్థమైంది దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ ఐ లైక్డ్ ఇన్ క్రైస్ట్. ఏంటి అంటే ఆయన ఒకసారి మానవ శరీరం ధరించిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు ఇక దాన్ని ఆయన వదులుకోవట్లేదు, ఆయన ఉంచేసుకున్నాడు ఆ మానవ స్వభావాన్ని, ఆ శరీరాన్ని. ఆయన ఎప్పటికీ దేవుడిగా ఉంటాడు, మరోవైపు మనిషిగా కూడా ఉంటాడు. ఎందుకు అనంటే కింద మాట్లాడుకున్నాం, హీఈస్ ఎట్ ఏ టైమ్ రిప్రజెంటేటివ్ ఫర్ బోత్ పార్టీస్. నేను పరలోకంలో తిరుగుతా ఉంటే ఎవడోరా నువ్వు ఇక్కడికి వచ్చావని ఎవడైనా నన్ను అడిగితే నేనేమని ఆన్సర్ చెప్పాలి? ఐ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ బ్రాట్ మీ హియర్. యేసుక్రీస్తు వారి వల్ల వచ్చానండి. ఆయన చేసిన పని వల్ల, ఆయన చేసిన బలియాగం వల్ల, శరీరధారి అయి మనిషిగా ఆయన జీవించిన జీవితం వల్ల, మనిషిగా ఆయన పడి అనుభవించిన శ్రమల, మరణ, పునరుద్ధానాల వల్ల
నేను ఇక్కడికి వచ్చానండి అన్నప్పుడు నా రిప్రజెంటేషన్ ఎవరు అంటే అదిగో ఆయన బట్టి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆయన ఏమంటాడంట, నేనే వాళ్ళని రానిచ్చాను, లెట్ దెమ్ అని అంటాడు అనమాట. సో ఆయన మనిషిగా శాశ్వత కాలం మన ప్రతినిధిగా పరలోకంలో ఉండాలి. ఆర్ యు విత్ మీ? ఆయన మనిషిగా లేకపోతే మానవ స్వభావంతో, శరీరంతో శాశ్వత కాలం మన ప్రతినిధిగా పరలోకంలో ఉండాలి. లేకపోతే మనకి అక్కడ రిప్రజెంటేషన్ లేదు. అలాగే ఆయన మన రక్షకుడిగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన డివినిటీతో ఉండాలి. సో హీఈస్ ఎట్ ఏ టైమ్ గాడ్ అండ్ మ్యాన్. ఏకకాలంలో ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. హీఈస్ ఎట్ ఏ టైమ్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. ఈ ఫుల్లీ మ్యాన్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎవర్. 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆ దేహాన్ని ఆయన వదిలేసి వెళ్ళిపోలేదు. ఆ దేహంతోనే ఆయన పైకి వెళ్ళాడు. మళ్ళీ ఆ దేహంతోనే వస్తాడు. ఆ దేహంతోనే ఆయన నిత్యత్వంలో ఉంటాడు. హీ ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్. మా ప్రతినిధి, మావాడు, మా మనిషి, మాలాగే హ్యూమన్ రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. ఇందాక మాట్లాడిందే, ఆయన చనిపోయి లేచిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి తోమాకు వచ్చి కనపడ్డాడు. తన శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటాము, దయ్యాలకి ఇలాగా ఎముకలు మాంసం ఉండవయ్యా, నేను దయ్యాన్ని కాదు, చూసుకోండి అని చక్కగా ఆయన శరీరాన్ని చూపించాడు. దే వర్ అఫ్రైడ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ గోస్ట్. ఒక్కసారి లైన్లో ఉండండి నాన్న, నేను జూమ్లో ఉన్నాను నాన్న, నువ్వు వచ్చేసాయి. సో ఇందాక మాట్లాడుకున్నాం, ఎలా వెళ్తాడో అలా వస్తాడు. తర్వాత తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడని మనకి తరచు తరచు అంటే చాలా ఫ్రీక్వెంట్గా న్యూ టెస్ట్మెంట్లో కనపడతా ఉంటుంది, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు అని. బట్ తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నాడు అని అంటే, మనుష్య కుమారులాగా కూర్చున్నాడని కనపడుతుంది. మనుష్య కుమారులాగా కూర్చున్నాడు. స్టెఫను రాళ్ళేసి కొట్టి చంపినప్పుడు స్టెఫన్ చూశాడు ఆయన. హీ సా సమ్వన్ లుకింగ్ లైక్ సన్ ఆఫ్ మ్యాన్. అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే ఒక మానవ ఆకారంలో ఉన్నాడు, మనిషి ఆకారంలో ఉన్నాడు. మ్యాన్ అంటే అదే కదా. మనిషి రూపంలో, మనిషి ఆకారంలో ఒక ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. సో అందుకు ఈస్ గోయింగ్ టు బి ఎ మ్యాన్ ఫర్ ఎవర్. ఆయన తండ్రి కుడి పక్కన సింహాసనం మీద ఆసీనుడైనా కూడా ఆయన మనిషిలానే తన రూపాన్ని ఉంచుకున్నాడు. ప్రకటన గ్రంథం చెప్తుంది, సన్ ఆఫ్ మ్యాన్ లాగా ఉన్నాడు, మనుష్య కుమారుని వలె. మత్తయి సువార్తలో ఇంకో మాట అన్నాడట. దీన్ని కొంతమంది రకరకాలుగా కొంచెం మాట్లాడారు, కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన యెరూషలేమా యెరూషలేమా అని యెరూషలేం కోసం ఏడ్చాడు ఆయన. ఇది పామ్ సండే తర్వాత, నేను మళ్ళీ మీ దగ్గరికి రాను అని అన్నాడు. నేను మళ్ళీ ఇంకా నా తండ్రి రాజ్యంలోనే మీతో కలిసి నేను పానం చేస్తాను అన్నాడు. అంటే ఇక నేను మళ్ళీ ఊరు రాను, లేకపోతే నేను మిమ్మల్ని కలవను. దే ఆర్ గోయింగ్ టు అరెస్ట్ మీ, దే ఆర్ గోయింగ్ టు క్రూసిఫై మీ. ఆ తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. బట్ వన్ డే వీ ఆల్ టుగెదర్ విల్ హ్యావ్ టైమ్ డైనింగ్ ఇన్ ఫాదర్స్ కింగ్డమ్ అన్నాడని. అంటే మళ్ళీ ఒకవేళ ఆయన శిష్యులతో కలిసి తినటానికి తాగటానికి పరలోకంలో కూర్చుంటే ఆబ్వియస్గా ఆయన మనలాంటి మనిషి అవుతాడు కదా, అది అనమాట బైబిల్ పండితుల ఉద్దేశం. సో హీ ఈస్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఫర్ ఎవర్. పరలోకంలో విందు ఉందని చెప్తున్నప్పుడు అర్థం అదే కదా. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ మ్యారేజ్ సప్పర్ ఇన్ హెవెన్. మన రిప్రజెంటేటివ్గా మన ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆ విందులో ఆయన కూడా ఉంటాడు కాబట్టి
ఇవన్నీ ఇంప్లికేషన్స్ దట్ హీఈస్ ఎ మ్యాన్ ఫర్ ఎవర్ అని చెప్పడానికి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇదంతా ఆయన హ్యుమానిటీ గురించి మాట్లాడుకొని, ఆయన హ్యుమానిటీలో కలిగిన శోధనలు నిజమైనవే, ఆయన హ్యూమన్ బాడీతోనే ఉండిపోతాడు, అలాగే ఉన్నాడు, ఎన్ని మాట్లాడుతున్నాం. బట్ అట్ ద సేమ్ టైం హీఈస్ అ గాడ్ అన్న సంగతి మర్చిపోవద్దు. ఇన్ని విషయాలు హ్యూమన్ నేచర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఏమనుకుంటే పొరపాటు. ఈజ్ ఎట్ ఏ టైం గాడ్ అండ్ మ్యాన్, గాడ్ అండ్ మ్యాన్. సో దేవుడి గురించిన చాలా వచనాలు ఉన్నాయి. మనం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఒకసారి జస్ట్ అలా గుర్తు చేస్తున్నాను. ఎవరైనా బైబిల్ యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడ నుండి చూపించండి అంటే ఇట్లాంటివి చూపించవచ్చు. మీరు ఒకవేళ చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మీరు తెలుగు బైబిల్ ఉన్నవారు చూడగలిగితే అక్కడ ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది. ఎవరైనా అట్లా అడిగితే చూపించండి ఆ వచనం. ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది. NIVలో చాలా స్ట్రైట్గా ఉంది, గాడ్, ద వన్ అండ్ ఓన్లీ గాడ్. తెలుగు బైబిల్లో, మన ఇప్పుడు వాడే తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో ఉంది, అద్వితీయ దేవుడు అనే మాట ఉంది. అంటే అద్వితీయ కుమారుడు అనే పదం అద్వితీయ దేవుడు అనడానికి సినానిమ్గా వాడారు. బోత్ ఆర్ సేమ్ రూట్ మీనింగ్లో. కాబట్టి ఆ కింద ఫుట్ నోట్ మీనింగ్ చూపించండి. తోమా నా దేవా నా ప్రభు అన్నాడు. నా ప్రభు నా దేవా అన్నప్పుడు నా దేవాన్ని పిలిచాడు. క్రైస్ట్ వాస్ కాల్డ్ మై గాడ్. రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఈయన అందరికీ దేవుడై ఉండి అని ఉంటుంది. ఎవరు ఈయన? యేసుక్రీస్తు వారు. అలాగే తీతు పత్రికలో ఉంది, మహాదేవుడు రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కీర్తనాకారుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని సంబోధిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని సంబోధిస్తున్నాడు. దేవా నీ సింహాసనము. తండ్రి అయిన దేవుడే కుమారుడిని దేవాన్ని సంబోధించినప్పుడు మనకేముంది? మనం కూడా దేవాన్ని సంబోధించవచ్చు. అలాగే 2 పీటర్లో మన దేవుడు మన రక్షకుడు అనే మాటలు మనకు కనపడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది రీసెంట్గా కూడా కొంతమంది పాస్టర్స్తో మాట్లాడుతుంటే ఈ ప్రాబ్లం వచ్చింది. చాలా దుర్బోధలు వచ్చినాయి, చాలా ఫూలిష్ పీపుల్ తయారయ్యారు. ఒక అతను ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే, పాత నిబంధనలో యెహోవా అని ఉంది, కొత్త నిబంధనకు వచ్చేసరికి యెహోవా అనే పేరే లేదు, కాబట్టి యెహోవా అనే పదం మనం వాడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కొంతమందికి పాపం తెలియక ఏం డౌట్ వస్తుందంటే, కొత్త నిబంధనలు సడన్గా యెహోవా అనే పదం తీసేశారేంటి, అసలు యెహోవా అనే పదమే కనపట్లేదు ఏంటి అని అంటారు. సింపుల్ పాయింట్, అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, పాత నిబంధన హెబ్రీ భాషలో రాశారు, కొత్త నిబంధన కాలానికి వాళ్ళు దాన్ని గ్రీక్ భాషలో రాశారు. కల్చరల్ డిఫరెన్స్ అంతే. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అందరూ హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు. వాళ్ళు హెబ్రీ భాషలోనే ఆ గ్రంథాలు రాశారు. హెబ్రీ భాషలో రాసినప్పుడు ఆ హీబ్రూ నేమ్ జెహోవా, యావే ఈ పదాలు వాడారు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రోమా పరిపాలన వచ్చేసింది, మరోవైపు గ్రీక్ కల్చర్ పెరిగింది. ఆ గ్రీక్ కల్చర్లో భాగంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వటం కోసం అపోస్తలులందరూ, సువార్థికులందరూ కొత్త నిబంధన పుస్తకాలని గ్రీక్ భాషలో రాశారు. సో సింపుల్. అంటే తెలుగు భాషలో ఒకరు రాశారు, హిందీ భాషలో ఒకరు రాశారు, అంతే. మరి యెహోవా అనే పదం ఎందుకు లేదు అంటే, యెహోవా అనే పదానికి మూల పదం ప్రభు అనే పదాన్ని, లార్డ్ అనే పదాన్ని వాడారంతే. యెహోవా అనే పదానికి అర్థం ప్రభు, దాని మీనింగ్ రాసేశారు. కురియోస్ అన్నారనమాట. మరి క్రీస్తుకి ఆ పదం వాడేశారు కొత్త నిబంధనలో. అంటే యెహోవా అనే అన్నప్పుడు ప్రభు అని అర్థం వచ్చే ఆ పదాన్ని యేసుక్రీస్తు కొత్త నిబంధనలో వాడేశారు. అంటే అది ఇది ఒకే పదంతో వాడబడింది, ఏం తేడా లేదు. అంటే 2 చోట్ల పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను వాడిన పదం ఏంటంటే ప్రభు. అందుకే మీరు చూడండి, ప్రభు నా ప్రభుతో ఇలా అన్ను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిన దేవునిగా, సైన్యములకు అది అధిపత్యగు
ప్రభు అయిన యెహోవా. సో ప్రభు 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 రూట్ వర్డ్ ఏంటంటే లార్డ్. ఆ లార్డ్ అనే పదం పాత నిబంధనలో యెహోవాను సూచిస్తుంది, ఇటు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ వన్ అని చెప్పడానికి వాడిన ఇదనమాట. కాంట్రడిక్షన్ ఏమీ కాదు. దాని కంటిన్యూషన్లో వాడారు. సేమ్ పదం యేసుక్రీస్తు వారికి వాడేశారు. యెహోవాకు వాడిన పదం యేసుక్రీస్తు వారికి వాడారంటే అర్థం ఏంటి? ఆ డివినిటీ ఈయనకు కూడా ఉంది. ఈయన కూడా యెహోవా లాంటి ఒక వ్యక్తే. సో ఆయన డీయిటీ గురించి కన్ఫ్యూజన్ ఏం లేదు. న్యూ టెస్టిమెంట్ చాలా క్లియర్‌గా ఉంది. యెహోవా అనే పదం ప్రభు అనే పదం రూపంలో న్యూ టెస్టిమెంట్‌లో ఉంది. ఎక్కడికి పోలేదు. మనందరికీ తెలుసు వారు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఒకవైపు తుఫాన్లు అణిచివేశాడు. మరోవైపు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతా, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, తండ్రి నేను ఏకమై ఉన్నాము, నేను ఇప్పుడోడిని కాదు, నేను పూర్వం నుంచి ఉన్నాను, ఇటర్నిటీ నుంచి ఉన్నాను, అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నాను. ఈ మాటలను ఏం చెప్తున్నాయంటే ఆయన ఇటర్నల్ గాడ్ అని చెప్తున్నాయి. నేను ఆది, నేనే అంతం అన్నాడు, ఆల్ఫా ఒమేగా అన్నాడు. అండ్ యోహాను సువార్తలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఆయన వాళ్ళ హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు, అంతరంగాలు తెలిసిన దేవుడు, ఈ ప్లేస్లో ఉండి ఆ ప్లేస్లో ఏం జరుగుతుందో చెప్పగలిగిన దేవుడు. సో ఆమ్నిషియంట్ గాడ్ యేసుక్రీస్తు వారని చూపించే వచనాలు ఉన్నాయి. అండ్ ఆమ్ని ప్రెజెంట్, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. సదాకాలం నేను మీతో పాటు ఉంటాను, తోడుగా ఉంటాను. సదాకాలం ఎలా ఉంటావు? ఎస్ ఉంటాను, అన్ని కాలాల్లో ఉంటాను, నేను మీతో పాటే ఉంటాను. సో ఇవన్నీ ఏంటంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఆ యాట్రిబ్యూట్స్ని మనం అంటే దేవుడికి ఏ యాట్రిబ్యూట్స్ అయితే మనం ఆపాదించాము అవన్నీ యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తున్నాయని మనం గమనించాలి. మార్కు సువార్త ఆయన చేసిన పని, ఆయన గద్దింపు, ఆయన మాటలు, సోవర్నిటీ, ఆయన ఇమ్మోర్టాలిటీ అంటే ఆయన చనిపోడు. నా ప్రాణం నేను ఎవడు తీసుకోలేడు. నా అంతట నేను ప్రాణం పెడితే కానీ నా ప్రాణం పోదు. నో వన్ కెన్ కిల్ మీ, నో వన్ కెన్ టేక్ అవే మై లైఫ్. ఐ షుడ్ లే డౌన్ మై లైఫ్. నేను నా ప్రాణాన్ని ఇచ్చేయాలి. అందుకే చాలా ఆశ్చర్యంగా బైబిల్ పండితులు ఏమంటారంటే శిలువ మీద పలికిన 7 మాటల్లో తండ్రి నా ఆత్మ నీకు అప్పగించున్నా అని ఆయన అన్నాడట. ఆయన ఆ మాట అనకపోతే ఆయన అట్లా శ్రమ పడతా ఉంటాడు కానీ చావడు ఆయన. హీ సబ్మిటెడ్ హిస్ స్పిరిట్, ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్. అది ఆయన లైఫ్, ఆయన ఎవరికి ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు అంతే. అండ్ ఫిలిప్పి పత్రికలో చాలా క్లియర్గా ఉంది ఏంటంటే దేవుడు ఆయనను హెచ్చించాడట. ప్రతి నాలుక ఆయనను కొనియాడాలి, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి. ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి అంటే అర్థం ఏంటండి? దట్ ఎవ్రీ వన్ షుడ్ వర్షిప్ క్రైస్ట్. ఎవ్రీ వన్ షుడ్ వర్షిప్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? దట్ క్రైస్ట్ ఇస్ గాడ్. ఫిలిప్పి పత్రికలు అంత క్లియర్గా ఉంది. దేవుని స్వరూపము కలవాడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. 2 మాటలు ఉన్నాయి. హీ ఈజ్ గాడ్ అని చెప్పడానికి 2 మాటలు ఉన్నాయి. దేవుని స్వరూపము కలవాడు. పోలిక ఎగ్జాక్ట్గా దేవుడు ఏమై ఉన్నాడో ఈయన కూడా అదే అయి ఉన్నాడు. 2 దేవునితో సమానుడు, తండ్రి ఎంతో కుమారుడు కూడా అంతే. ఆయన తగ్గించుకొని కిందకు వచ్చాడు. గాడ్ బికేమ్ మ్యాన్. కానీ దేవుడు తగ్గించుకొని కిందకు వచ్చాడు అన్నప్పుడు మళ్ళీ కొంతమంది దాన్ని ఎలా తీసుకుంటారంటే ఆ దైవత్వాన్ని పక్కన పెట్టి కిందకు వచ్చేసాడా అని అనుకుంటారు. మళ్ళీ అదొక ప్రాబ్లం. మనం ఏమంటున్నామంటే గాడ్ బికేమ్ మ్యాన్ అని అంటున్నాము. బట్ వెన్ గాడ్ బికేమ్ మ్యాన్ తన దైవత్వాన్ని అట్లా ఒక 30 సంవత్సరాల పాటు పెద్దగా యూజ్ చేయకుండా అట్లా పక్కన అట్లా ఉంచుదాం, కంట్రోల్డ్గా ఉంచుకుందాం అని ఆయన అనుకున్నాడు అంతే. అంతేగాని దైవత్వం లేదని కాదు. He did not empty himself of his divine attributes. కిందకు వచ్చేటప్పుడు దైవత్వం లేకుండా కిందకు రాలేదు.
సో దేవుడు అనేవాడు తన దైవత్వాన్ని విడిచిపెట్టడం కుదరదు. హీ ఈజ్ గాడ్. ఇంకా ఆయన అలా ఉంటాడు. దీని కూసే పక్కన పెడతాను అంటే కుదరదు. ఎప్పుడైతే తన దైవత్వాన్ని ఒకవేళ పక్కన పెట్టాడో దెన్ హీ ఈజ్ నో లాంగర్ గాడ్. మానవత్వాన్ని ధరించుకోవచ్చేమో కానీ దైవత్వాన్ని ధరించుకోలేము. దైవత్వం అనేది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఉంటదట్లా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. నో వన్ కెన్ బికమ్ గాడ్. నేను ఒకప్పుడు దేవుడిగా ఉండేవాడిని, ఇప్పుడు నన్ను వదిలేసాను, కుదరదు. గాడ్ ఈజ్ గాడ్ ఎవర్ అండ్ ఆల్వేస్. ఆ దైవత్వం తెచ్చుకుంటే రాదు, ఆ దైవత్వం వద్దనుకుంటే పోదు. గాడ్ ఈజ్ గాడ్ ఆల్వేస్. ఆయన ఏం చేశారంటే తన యాట్రిబ్యూట్స్ని కూసేపు అట్లా హోల్డ్లో ఉంచుకున్నాడు అంతే. అవసరం అనుకున్నప్పుడు వాడాడు కానీ తన కోసం ఎప్పుడు వాడలేదు. కాబట్టి అవి లేనట్టుగా ప్రవర్తించాడు. అంతేకాని దైవత్వాన్ని ఎంప్టీ చేసుకొని రాలేదు. దైవత్వాన్ని ఎంప్టీ చేసుకొని వస్తే యేసుక్రీస్తు దేవుడు అవ్వడు కదా. ఆ దైవత్వం పోదు. ఒకవేళ పోయిందని అనుకుంటే ఒకసారి పోయింది మళ్ళీ రాదు కదా. మిడిల్లోంచి ఎవరు దేవుడు అవ్వరు కదా. కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు అంటే అర్థం హంబుల్గా తన పవర్, తన గ్లోరీ, తన మ్యాజెస్టీ అది వాడకుండా అలా కంట్రోల్డ్గా చేతగాని వాళ్ళలాగా జీవించాడు తప్ప ఆ నేచర్ ఆయన దగ్గర పోయిందనో లేదనో కాదు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ బై టేకింగ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వెంట్. అదే ఆ వచనం ఫిలిప్పీ 2:2 చదువుకున్నాం. దాసుని రూపం ధరించి, దాసుని రూపం ధరించాడు, దాసుడిలాగా జీవించాడు. అంతేగాని దైవత్వాన్ని కోల్పోయాడు అని అనకూడదు. సో అది మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయన ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్. భూమి జీవించినప్పుడు ఆయన తన దైవత్వాన్ని చాలా వరకు వాడకుండా అట్లా ఉంచుకున్నాడు. ఎందుకంటే హీ లివ్డ్ ఏ హ్యూమన్ లైఫ్. దీన్ని థియోలాజియన్స్ ఏమంటారంటే డ్యూయల్ నేచర్ అని అంటారు. డ్యూయల్ నేచర్ అంటే రెండు స్వభావాలు. సో యేసుక్రీస్తులో ఇప్పుడు రెండు స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావము, పరిపూర్ణమైన మానవ స్వభావం. రెండు దేవుని స్వభావం, పరిపూర్ణమైన దైవ స్వభావం. ఈ మానవ స్వభావము, ఈ దైవ స్వభావము రెండు ఒక వ్యక్తిలోనే కలిసి ఉన్నాయి. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. అటు మానవ స్వభావం ఉంది, ఇటు దైవ స్వభావం ఉంది. దిస్ మిస్టరీ. హౌ కమ్ వన్ మ్యాన్ manage two natures? Sometimes he speaks like God, sometimes he speaks like man. Sometimes he acts like God, sometimes he acts like man. ఒక్కోసారి దేవుడిలాగా మాట్లాడి ప్రవర్తిస్తాడు, ఇంకోసారి మనిషిలాగా మాట్లాడి ప్రవర్తిస్తాడు. మనకు అర్థమవుతూ ఉంటుంది ఇది హిస్ డివైన్ స్టేట్మెంట్, ఇది హిస్ హ్యూమన్ స్టేట్మెంట్. మనకు అర్థమవుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏమి లేదు. బట్ హౌ కమ్ హీ మేనేజ్ two natures in one body? That's a mystery. బ్యూటీ ఏంటంటే one nature does some things that the other nature does not do. ఇప్పుడు దైవిక స్వభావంతో ఆయన సముద్రాన్ని లేకపోతే ఆ నీళ్ళని అణిచివేశాడు. ఆయన హ్యూమన్ నేచర్తో చేయలేడు, బట్ ఆయన లోపల చూస్తూ ఉంటాడు. హ్యూమన్ నేచర్తో ఒకవైపు ఆయన ఎక్కెక్కి ఏడ్చి ప్రజలను అర్థం చేసుకుని వాళ్ళ కోసం బాధపడి దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడు స్వభావం, దైవిక స్వభావంతో ఆయన చూసి జాలి పడుతూ ఉంటాడు. అలాగని ఈ రెండు క్లాష్ రావట. డివైన్ నేచర్ ఎప్పుడు పనిచేయాలి అప్పుడు పనిచేస్తుంది, హ్యూమన్ నేచర్ ఎప్పుడు పనిచేయాలి అప్పుడు పనిచేస్తుంది. బట్ బోత్ ఆర్ నాట్ కాంట్రడిక్టరీ. ద ప్రాపర్టీ ఆఫ్ ఈచ్ నేచర్ ఈజ్ ప్రిజర్వ్డ్. హ్యూమన్ నేచర్లో ఉన్నాడు కాబట్టి డివైన్ నేచర్కి ఎక్కడా కూడా భంగం వాటిల్లదు. వాటిని ఆయన కంట్రోల్ చేసుకున్నాడు అంతే, కన్ఫైన్ చేసుకున్నాడు, లిమిట్ చేసుకున్నాడు, వాడలేదు అంతే, ఎక్కువ సార్లు వాడలేదు.
అలాగే దైవిక స్వభావాన్ని వాడుతున్నప్పుడు హ్యూమన్ నేచర్కి ఏమి అడ్డు రాలేదు. బోత్ నేచర్స్ ఆర్ ఈక్వల్లీ ప్రిజర్వ్డ్. అందుకే ఒక మన అపోసల్స్ క్రీడ్ లాగా చార్ల్స్ డోనియన్ క్రీడ్లో అన్న మాట అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఈచ్ నేచర్ ఈస్ ప్రిజర్వ్డ్. అంటే ఆయనలో ఏమంటాము కాంట్రడిక్షన్ లేదు, ఆయనలో ఏ స్ట్రగుల్ లేదు, ఆయనలో ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. హిస్ బోత్ నేచర్స్ ఆర్ పర్ఫెక్ట్, క్లాష్ లేదు. హ్యూమన్ నేచర్ అసెండెడ్ టు హెవెన్ అండ్ ఈస్ నో లాంగర్ ఇన్ ద వరల్డ్. ఆరోహణం అయ్యాడు, శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. ఆ హ్యూమన్ స్వభావం ఉన్న యేసు ఇప్పుడు భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. బట్ డివైన్ నేచర్ ఎవ్రీవేర్. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఉన్నారు. దైవిక స్వభావం ప్రకారం ఉన్నాడు. ఈ గదిలో క్రైస్ట్ ఈస్ హియర్, హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ బికాస్ హీఈస్ గాడ్. అలా మాట్లాడుతున్నాను. ఫిజికల్ బాడీతో ఇక్కడ లేడు, ఎందుకంటే ఆయన ఆరోహణం అయిపోయాడు. బట్ ఆయన హ్యూమన్ నేచర్ ఉందా? పరలోకంలో ఉంది. డివైన్ నేచర్ ఉందా? ఉంది. సో బోత్ ఆర్ నాట్ ఏ కాంట్రడిక్షన్. ఇవన్నీ వచనాలు దానికి సపోర్ట్ పలుకుతున్నాయి. సో భూమి మీద అయితే 30 సంవత్సరాలు జీవించాడు, కానీ ఇటర్నల్లీ ఎప్పుడు జీవిస్తానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు. శరీరధారి అయింది మాత్రం భూమి మీదకి వచ్చినప్పుడు 30 ఇయర్స్ జీవించాడు, లేదా 33.5 ఇయర్స్ జీవించాడు. కానీ ఏమన్నాడు? ఎప్పుడూ ఉన్నాడు. ఐ యామ్ ఇటర్నల్లీ ఎగ్జిస్టింగ్. ఆయన పుట్టుక లేదు, అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు. సో ఇంకొంచెం స్పీడప్ చేస్తున్నాను. సో హ్యూమన్ నేచర్లోనేమో వీక్ అండ్ టైర్డ్ లక్షణాలు కనపడతాయి, బట్ డివైన్ నేచర్లోనేమో పవర్ఫుల్గా కనపడతాడు. హ్యూమన్ నేచర్లో సిలువలో మరణించాడు. సిలువలో మరణించినప్పుడు మనిషిగా ఆయన చనిపోయాడు, కానీ డివైన్ నేచర్తో చనిపోలేదు కదా. దేవుడు చావడు కదా, దేవుడికి మరణం లేదు కదా. సో వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, వాట్ డూ వీ మీన్? హీ డైడ్ యాజ్ ఎ మ్యాన్ బికాస్ గాడ్ కెనాట్ డై. సో ఎక్కడెక్కడ ఏ నేచర్ అప్లై అవుతుంది అనే విషయంలో మనకి కొంత తెలిస్తే బాగుంటుంది. అలాగే మృతుల్లోంచి లేచాడు. మనిషి తనంత తాను మృతుల్లోంచి లేవలేడు. తన డివైన్ నేచర్తో ఆయన మరణాన్ని గెలిచి లేచాడు, కాబట్టి డివైన్ నేచర్ అనమాట. సో ఈ డ్యూయల్ నేచర్లో ఈ రెండు వేరు వేరు ఉంటాయి. హ్యూమన్ కాన్షియస్తో అయితే ఆయనకు తెలియని సంగతులు కొన్ని ఉండొచ్చు, బట్ డివైన్ కాన్షియస్తో అయితే ఆయన తెలియని సంగతులు ఏమీ లేవు. ఆయన రాక నాకు తెలియదు అన్నాడు, ఎప్పుడు వస్తానో తెలియదు అన్నాడు, తండ్రికే తెలుసు అన్నాడు. దట్స్ ఫ్రమ్ హ్యూమన్ పర్స్పెక్టివ్. బట్ ఆరోహణం వెళ్ళిపోయాక ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్, డివైన్ పర్స్పెక్టివ్, ఎస్ హీ నోస్ వెన్ హీ కమ్స్. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ హ్యూమన్ నేచర్ కాబట్టి టెంప్ట్ చేయబడింది, డివైన్ నేచర్ అయితే టెంప్ట్ చేయబడలేదు. యాకోబులో ఆ మాట ఉంది, God cannot be tempted. So when we say that Jesus was tempted, the human nature of Jesus was tempted, because the divine nature of Jesus could not be tempted. సో ఎప్పుడు ఏ నేచర్ని పర్స్పెక్టివ్ తీసుకుని మాట్లాడాలో అది చాలా ఇంపార్టెంట్. అది తెలియకే బోళ్ళని దుర్బోధలు వచ్చేసినాయి. బట్ హ్యూమన్ నేచర్తో పనిచేసిన, డివైన్ నేచర్తో పనిచేసిన చేసేది ఎవరు? ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మాత్రం. సో ఇట్ ఈస్ ద whole will of Christ to do accordingly. ఇప్పుడు నేను హ్యూమన్ నేచర్తో పనిచేయాలి, ఇప్పుడు నేను డివైన్ నేచర్తో పనిచేయాలని ఆయన లెక్క కట్టుకుని ప్రవర్తించాడా, స్పాంటేనియస్గా ప్రవర్తించాడా, అది మనకి చాలా ఈజీగా అయితే మనం చెప్పలేము. ఇట్స్ ఎ మిస్టరీ. బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ డస్ ఆల్ దీస్ థింగ్స్. అందుకే సిఎస్ లూయిస్ ఆయన ఈ మాట అన్నాడు, పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ మిస్టరీ. తెలిసినంత వరకు చాలా అమేజింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, చాలా ధైర్యంగా, చాలా అష్యూరింగ్గా ఉంటుంది. ఎస్, హీ ఈజ్ గాడ్ అండ్ హీ ఈజ్ మ్యాన్.
సో ఆయన గురించి మనకి ఇంత అర్థమవుతున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఏంటది దేవుడా? ఒకవైపు మనిషా? కొంతసేపు మనిషిలాగా, కొంతసేపు దేవుడిలాగా ఉంటాడా? కొంతసారి చేతగానట్టుగా ఉంటాడు, కొంతసారి చేతనైనట్టుగా ఉంటాడా? అబద్ధాలు చెప్తున్నాడా? తను మనిషి అయ్యుండి నాకు హ్యూమన్ నేచర్ ఉంది, దాంతోపాటు దైవికమైన స్వభావం ఉందని కూడా అబద్ధం చెప్పాడా? తనకు దైవత్వం లేకపోయినా ఉందని చెప్పాడా? హీ మే బి ఏ లయర్. తనకు లేని లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడా? హీ మే బి ఏ లయర్. లేకపోతే పిచ్చోడా, లునాటిక్, మెంటలా, కూసేపు హ్యూమన్ లాగా, కూసేపు గాడ్ లాగా ఉండి ఏమైనా హాలుసినేషన్స్ ఉన్నాయా? అబ్సెషన్లో ఉన్నాడా? సైకలాజికల్ ఏమైనా భ్రమకు గురయ్యాడా? ఏదేదో మాట్లాడేస్తే అవన్నీ టీచింగ్స్ అని మనం అనుకుంటున్నామా? కానీ అట్లా కాదు. ఆయన అబద్ధాలు ఆడిన వ్యక్తిగా మనకు కనపడ్డు. ఎందుకంటే హీ డైడ్ ఫర్ ట్రూత్. నేనే ట్రూత్ అని చెప్పాడు. ఆయన ఏనాడు అబద్ధం ఆడినట్టుగా మనం చూడడం. అండ్ ఆయన కొన్ని విషయాలు మనకు అర్థం కావట్లేదేమో కానీ బట్ నెవర్ నెవర్ లునాటిక్ అని అనలేము. ఎందుకంటే ఆయన చెప్పినవి పిచ్చోళ్ళు చెప్పే మాటలాగా లేవు. అధికారం గలవాని వలె ప్రొఫౌండ్ విజ్డమ్. ఏంటి ఈయన ఇలా ఎలా మాట్లాడుతున్నాడని ప్రజలు ఆశ్చర్యపోయే అంత గొప్ప బోధలు, మాటలు ఆయన చేశాడు. హౌ కెన్ వీ ట్రీట్ హిమ్ ఏ లునాటిక్? సిఎస్ లూయిస్ అన్నాడు, మీరు ఆయన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేయండి, అది కొంచెం మిస్టీరియస్గానే ఉంటుంది. లయర్ అనుకుందామా? అబద్ధాలు చెప్తున్నాడు అనుకుందామా? ఆ క్యారెక్టర్ మిస్టీరియస్గా ఉంది కాబట్టి లునాటిక్ అనుకుందామా? పిచ్చోడు అనుకుందామా? లేదు లేదు అని అనుకుంటే యూ హ్యావ్ అ థర్డ్ ఆప్షన్. లయర్ కాకపోతే, లునాటిక్ కాకపోతే, ఆయన చెప్పిన మాటలన్నీ నిజమే అయి ఉంటే, ఆ రెండు నేచర్స్ ఆయనలో ఉండటం నిజమే అయి ఉంటే, ఆ రెండు నేచర్స్ని ఆయన బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశాడు, డ్యూవల్ నేచర్ కలిగిన వాడు, టిపికల్ పర్సనాలిటీ అన్న మాట నిజమై ఉంటే, దెన్ యూ కాల్ హిమ్ లార్డ్. దేవుడు, ప్రభు. సో సిఎస్ లూయిస్ అని ఆయన ఏమంటాడంటే, వాట్ డూ యూ కాల్ హిమ్? వాట్ డూ యూ కాల్ హిమ్? మీరు ఆయన క్యారెక్టర్ చూడండి, ఆయన లైఫ్ని అబ్జర్వ్ చేయండి, ఆయన టీచింగ్స్ చూడండి, ఆయన స్టేట్మెంట్స్ వినండి. అయితే లయర్ అయి ఉండాలి, అబద్ధాలు చెప్తున్నాడు. లేదా లునాటిక్ అయి ఉండాలి, పిచ్చోడు అయి ఉండాలి, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అబద్ధాలు చెప్పట్లేదు, మతి స్థిమించినోడు కాదు. ఆయన చాలా అర్థవంతంగా ఉన్నాయి, జ్ఞానవంతంగా ఉన్నాయి. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అని మీకు అనిపిస్తూ ఉంటే, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఆయన చెప్పింది ట్రూత్. ఆయన చాలా విజ్డమ్తో మాట్లాడాడు. దేర్ ఫోర్ హీఈస్ లార్డ్. హీఈస్ లార్డ్. సో పర్సన్ ఆఫ్ క్రైస్ట్ మనకేం చెప్పుద్ది అంటే, హీఈస్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్, a great person with a dual nature, and he lives eternally with his human body for all eternity. ఎందుకంటే he is going to be our representative for all eternity. నిత్యత్వం అంతా కూడా మన ప్రతినిధిగా ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన మానవ శరీరంతో నిత్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన అలా ఉన్నంత కాలం మన నిత్యత్వానికి డోకా లేదు. సో దట్ ఈస్ పర్మనెంట్, అండ్ అవర్ లైఫ్ in heaven is permanent. What a God we have, what a Savior we have, what a Lord we have. చూడండి, మనం రక్షించడం కోసం సిలువలో, చూడండి నేను 3 మాటలు చెప్తాను. మనం రక్షించడం కోసం తన మహిమను వదిలి కిందకు వచ్చాడు. దాని దైవత్వాన్ని అలా పక్కన పెట్టుకొని, అంటే వాడకుండా అలా బిగుసుకొని కిందకు వచ్చి జీవించాడు, తగ్గించుకున్నాడు. మనం రక్షించడం కోసం సిలువ మీద మరణించాడు. అండ్ మనం రక్షించటం కోసం, ఆ రక్షణ శాశ్వత కాలం మనకు అప్లై అవ్వటం కోసం, ఇటర్నిటీ అంతా హ్యూమన్ నేచర్తో ఉండిపోవాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. అది కదా గాడ్స్ లవ్, గ్రేస్, సాక్రిఫైస్. తనను తాను తగ్గించుకొని కిందకు వచ్చాడు, తనను తాను తగ్గించుకొని సిలువలో మరణించాడు. అండ్ తనను తాను మనిషిగా నిరంతరం ఉంచుకునేలాగా
ఆ మానవ శరీరాన్ని, ఆ స్వభావం తనతో ఉంచుకున్నాడు. ఆరోహణం అయిపోయి పైకి వెళ్ళినా సరే ఆయన దాన్ని వదలలేదు. హీ స్టిల్ ఏ మ్యాన్ అండ్ గాడ్. అందుకే తిమోతి పత్రికలో ఆయన గురించి వివరిస్తే ఏమన్నాడంటే, క్రీస్తు యేసు అను నరుడు. బోల్డ్ లెటర్స్లో ఉంటుంది అది. వాట్ డస్ హీ మీన్? అపోస్తలుల ఉద్దేశం ఏంటి తెలుసా? నరుడు అంటే మనిషి అని కాదు, గాడ్ అండ్ మ్యాన్. నరుడు ఎక్కడ? ఇన్ హెవెన్, విత్ ఆల్ హిస్ డివైన్ నేచర్. ప్రకటన గ్రంథంలో అందుకే మనం చూస్తాం, మనుష్య కుమారుని పోలిన ఒకడు, మనుష్య కుమారుడు. వై సన్ ఆఫ్ మ్యాన్? బికాస్ హీస్ ఆల్వేస్ సన్ ఆఫ్ మ్యాన్. వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. సన్ ఆఫ్ గాడ్, ఆల్వేస్ సన్ ఆఫ్ గాడ్, అండ్ సన్ ఆఫ్ మ్యాన్, ఆల్వేస్ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన ఎప్పటికీ అలా ఉంటాడు కాబట్టే మన సాల్వేషన్కి డోకా లేదు. మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. వన్స్ సేవ్డ్, వీఆర్ సేఫ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అన్న Q&A తీసుకుందామా అన్న? Q3. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అన్న అడగచ్చు. యూ హ్యాడ్ ఎనీ క్వశ్చన్స్ ఈ రోజు టాపిక్ సంబంధించి? ఒకవేళ అడగాలంటే మీకు ప్లీజ్ హ్యాండ్ రైస్ చేసుకొని క్వశ్చన్స్ అడగచ్చు రిగార్డింగ్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ఏమన్నా డౌట్స్ ఉంటే. అదర్వైజ్ ఒకవేళ క్వశ్చన్స్ ఏం లేకపోతే అలా చిన్న ప్రేయర్ చేయండి అన్న, మనం క్లోజ్ చేస్తాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వ్యక్తిత్వం గురించి ఆలోచన చేయటానికి మీరు చేసిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. మనిషిగా మీరు మా కొరకు తగ్గించుకోవటమే కాదు, శిశువుగా పుట్టారు, మనిషిగా జీవించారు. ఆ 33.5 సంవత్సరాల నీతి జీవితాన్ని మాకు ఆపాదించారు. మా కోసం మరణించారు. ఆ మరణాన్ని కూడా మాకు ఆపాదించారు. మా కోసం మీరు పునరుద్ధానుడయ్యారు. ఆ పునరుద్ధానాన్ని కూడా మాకు ఆపాదించారు. అదే మానవ శరీరంతో మీరు ఆరోహణ పైకి వెళ్ళారు. మమ్మల్ని నిత్యం రక్షణలో ఉంచటం కోసం, మా రక్షణకి ఎటువంటి నష్టం లేకుండా ఇటర్నల్ సెక్యూరిటీ, ఆ మానవ దేహాన్ని మా ప్రతినిధిగా మీరు అక్కడ ఉండటం కోసం మీరు అలానే ఉంచుకోవాలని ఇష్టపడినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంది. మా ఇటర్నల్ రిప్రజెంటేషన్ మీరే, మా ఇటర్నల్ హోప్ మీరే, మా ఇటర్నల్ సాల్వేషన్ మీరే. మీరు మా ప్రతినిధిగా ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరని మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. We thank you, Lord. We thank you for all your eternal grace and salvation. యేసుక్రీస్తు వారి ఈ గొప్ప వ్యక్తిత్వం గురించి మాకు పొపటాన అర్థం కాదు. లేఖనాలు చాలా విషయాలు చెప్తున్నాయి. బట్ హెల్ప్ us to know you deeper and deeper, Lord. లేఖనాల్లో యేసుక్రీస్తు అనే వ్యక్తి గురించి ఎన్ని సంగతులు ఉన్నాయో అవి మాకు అంచెలంచెలుగా నేర్పించండి. We really want to know what our Savior is, who he is, what he is. మా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, మా ప్రభు యొక్క మహాత్యాన్ని మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మా ప్రభు యొక్క వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఆయన అద్వితీయుడైన దేవుడు. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన సంపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ రక్షకుడు, పరిపూర్ణ యాజకుడు. మా కొరకు ఇవన్నీ మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శోధనలో ఉంచి మమ్మల్ని తప్పించడానికి, శోధనల్లో మమ్మల్ని బలపరచడానికి మాకు సహాయం చేయగలిగే యాజకుడిగా ఉన్నారు, రక్షించే రక్షకుడిగా ఉన్నారు, క్షమించే ప్రభువుగా ఉన్నారు. ఎన్ని విధాలుగా మా జీవితాన్ని మీరు భద్రపరిచి నడిపిస్తున్నారో మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు ఈ సెషన్‌లో జాయిన్ అయిన తమ్ముళ్ళని, చెల్లెల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయ జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నాను. సత్యంలో వాళ్ళని ప్రతిష్ఠించండి. సత్యంలో వాళ్ళు వేళ్ళు ఊనుకోవటానికి సహాయం దయచేయండి. లెట్ దేర్ రూట్స్ గో డీపర్ ఇన్ ట్రూత్ లార్డ్. మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు సిద్ధం చేయండి. వాళ్ళ స్టడీస్‌లో, వాళ్ళ కెరియర్‌లో సహాయం దయచేయండి. వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరచండి. మరోసారి మేము కలుసుకునే వరకు మీ కృపాక్షేమాలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థాంక్యూ తమ్ముడు. థాంక్యూ. నెక్స్ట్ సెషన్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ. థాంక్యూ.